జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో దసలిపట్టు రైతులు ఆందోళన చేపట్టారు. సహజ అడవులను ఆశ్రయించి సాంప్రదాయ దసలిపట్టు కాయలను ఉత్పత్తి చేసే రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళనకు దిగారు. 3 నెలల కాలం పాటు వీరు ఉత్పత్తి చేసిన దసలిపట్టు కాయలను స్థానిక టస్సర్ అధికారులు ఓపెన్ యాక్షన్లో టస్సర్ నేత కార్మికులకు అమ్మారు. డిసెంబర్ నుండి నేటి వరకు దసలి కాయలను పండించిన రైతులకు డబ్బులు రాకపోవడంతో నేడు మహాదేవ్పూర్ టస్సర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సుమారు 600 మంది రైతులకు సెంట్రల్ సిల్క్ బోర్డు ద్వారా రాష్ట్ర టస్సర్ సంస్థ అధికారులు సకాలంలో డబ్బులు చెల్లించేవారు. అధికారులు ఓపెన్ యాక్షన్లో రైతుల పంటను డిసెంబర్లోనే అమ్మినప్పటికీ నేటికి డబ్బులు జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమకు వారం రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. ఎలాగైనా రైతుల పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకుపోయి 10 రోజుల్లో రైతులకు డబ్బు జమ అయ్యేలా చూస్తానని టస్సర్ టెక్నికల్ అసిస్టెంట్ తడక రవి రైతులకు హామీ ఇచ్చారు. మాకు పైకం రాలేదు. అధికారులను ఎప్పటికప్పుడు మేము చలనం ద్వారా విషయం స్పర్శ ద్వారా తెలియజేస్తూ ఉంటుంటే మాకు చెప్పాల్సిన సమాధానం చెప్పి ఈ సమయం వరకు గడవడం జరిగింది. రానున్న అటువంటి కాలంలో వర్షాకాలం ముందుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మండల అధికారికంగా కానీ లేదా జిల్లా అధికారికంగా కానీ అదే వ్యాప్తంగా రాష్ట్ర అధికారికంగా కానీ మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు కోరుకుంటూ ఒక వారంలోగా మాకు ప్రతి ఒక్క రైతుకు ఈ మాదేపూర్ క్లస్టర్లో ఉన్నటువంటి 600 కుటుంబాలకు ఏ రైతులైతే ఉన్నారో ఆ కుటుంబాలకు ప్రతి రైతుకు కూడా ఆ యొక్క డబ్బులు చెల్లించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈపై అధికారులు చర్య తీసుకొని మాకు చెల్లించాలని చెప్పి కోరుచున్నాము. ఈరోజు ఈ సమావేశంలో మాదేపూర్లో ఉన్నటువంటి టస్సారు డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంటు కరక రవి గారు